ఇవి ఇట్లా నీట్గా ఇట్లా చిన్నగా దింపి ఇట్లా కొత్తలో పూలు వచ్చినట్టు పెట్టాలి. ఆకులు ఉన్నాయని మధ్యలో పెట్టాలి, ఆకులన్నీ మధ్యలో పెట్టాలి. ఇక పెట్టు. నా పూలు ఆగం చేయకు నాని. మంచిగా పెట్టున్నానే. పుస్తకాలు పెట్టండి. ఇట్లా ఇట్లా నీ ఎట్లా పెడతానా పుస్తకాలు కనబడాలి. ఇవన్నీ ఆకులు అంటే పువ్వులు లేకపోతే ఆకులే. మరి పూలు రెండు పూలు ఇచ్చింది తీసుకున్నాము. ఈ సీజర్ తీసుకుని కట్టి తాడు కట్టి అది పెట్టు. సీజర్ తీసుకుని తాడు కట్టి తాడు ఇక్కడ అలా లోపలికి వెళ్ళి అదే అదే బలం లేదు అట్లానా. ఇంకా లోపడగాను ఇంకా అదే అట్లా. ఎప్పుడు ఇక్కడ కట్ చేసి ఒక్కొక్కటి కట్ చేయి, ఒక్కొక్కటి అట్లా కట్ చేసి కొస్తా కట్ చేయి. ఒక్కొక్కటి అట్లా కొస్తా కట్ చేసి నాకు ఇట్లా ఈ వైట్ అన్ని బట్రా పెట్టు. ఇట్లా వైట్ కాబట్టేటు ఇట్లా కొస్తలు ఇట్లా పెట్టాలి. పెట్టు. ఫాస్ట్గా అది లేతగా ఉంటే వస్తుంది ఈజీగా. ఇచ్చే ఉన్నాయా కొన్ని కలర్లు. తర్వాత రెడ్ కట్టాలి. రెడ్ తాడు తెంపాలి. రెడ్ తాడు తెంపు అది ఇచ్చేయి. ఇది కాదు ఫాస్ట్గా అట్లా ఫాస్ట్గా ఇట్లా బయటికి పెట్టద్దు, కొంచెం లోపలగానే పెట్టాలి. కొస్తలు ఇట్లా కొంచెం లైట్గా కొస్తలు కనబడాలి. లైట్ అంతే. బయటికి పెడితే కింద పడిపోతుంది. కానీ తెంపు. అది తాడు తెంపినావా? దారం తెంపినావా? సీజన్ ఎందుకు చేదు తెంపు వస్తుంది.
అవి తెంపు రెడ్ కలర్ తెంపు బిడ్డ. పెట్టేలా ఇంకా ఇంకా కలిసి ఇంక ఉన్నాయి కదా బయట తగ్గి తాగేసి రెడీ ఇది ఇది దా Come on, come on. Dale, బతుకమ్మ ఎదురా హ్యాపీ కానీ కదా బతుకమ్మ అవో బతుకమ్మ పాడ పెట్టుకొని బతుకమ్మ చేస్తాను అవో వీడియో చెప్తాను పెట్టద్దా తగ్గుసా ఏం చేస్తావు పోయి ఏం చేస్తావు పోయి అయిపోయినా బ్లాక్ డే ఎక్కడికి పోలే ఏమో చెప్పినావు కదా వేస్ట్ అని అందుకే పోలే ఉన్నది ఇక్కడ నిన్న ఎక్కడ ఫ్రెండ్ మరి వేరే ఎక్కడ అవగానా ఇవాళ బ్లాక్ డే అని చెప్పి నిన్ననే కొంచెం తెచ్చి పక్కన పెట్టి కట్ చేయి నిన్న పొద్దున గుడి దగ్గర పోయి గుడి దగ్గర పట్టుకొని వచ్చినా ఇవాళ పొద్దున పోయి గుడి దగ్గర అన్ని పట్టుకొని వచ్చిన అక్కడ వరంగల్ మస్తు పెద్ద గ్రాండ్ చేస్తాం ఇక్కడ ఎవరు చేయలేదు సరిగా ఇక్కడ ఉంటుంది కానీ కవిత ఉన్నప్పుడు మంచిగా చేపించేది అది ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ గార్డెన్లా ఇప్పుడు ఎవరు చేపిస్తాలో ఏం చేపిస్తాలో అప్పుడే పట్టుకోమా గట్టి పడుకో కింద
చేయాలి. పసుపు తీసుకురాపో. ఫ్రెష్ పసుపు నెయ్యి వేసుకొని తీసుకొని రా. స్టాప్ అయినా చూడు, స్టాప్ అవ్వాలి. లేవుతుందా? ఇప్పుడు ఇది గౌరమ్మ అన్నట్టు గుమ్మడి పువ్వు. గుమ్మడి పువ్వును జాగ్రత్తగా సైడ్లకి మెల్లగా చేయాలి. 4 ఇక్కలు చేయాలి. మధ్యలో గ్యాప్ల చోట దింపాలి. అమ్మన్నాడు లోపల గౌరవం వెళ్తుంది చూడు, లోపల గౌరవం వెళ్తుంది చూడండి. ప్రకృతి సహజంగా పెరిగిన గౌరమ్మ ఈమె. చూడండి, ప్రకృతి సహజ సిద్ధంగా పూచిన గౌరమ్మ ఈమె. మనం తరతరాల నుంచి మంచి ఇట్లా సాంప్రదాయంగా ఈ గౌరమ్మను పెట్టుకుంటూ వస్తున్నాం. గుమ్మడి పువ్వు. చూద్దా అన్ని చీమలే ఉన్నాయి. ఇక చీమలు బయట దొరికి రాకు, నిన్న కొట్టు బయట పోవాలి. ఎక్కకు Stop.